తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీపై సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు తదితర వ్యవహారాలపై చేయబోయే విచారణ చూద్దామంటూ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీపై సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు తదితర వ్యవహారాలపై చేయబోయే విచారణ చూద్దామంటూ ట్వీట్ చేశారు ఆయన. ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, సుబ్రహ్మణ్య స్వామి కీలక ట్వీట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చేయబోయే విచారణ చూద్దామంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. డీటెయిల్స్ ఏంటి? తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపైన సుబ్రహ్మణ్య స్వామి కొద్దిసేపటి కిందటే తన స్పందన తెలియజేశారు. సో సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ చేసేటువంటి కమిటీలో సభ్యులు ఎవరెవరుగా ఉంటారు, దాన్ని బట్టి ఆయన తదుపరి స్పందన తెలియజేసేటువంటి అవకాశం ఉంది. సో లెట్ us వెయిట్ ఫర్ ద అపాయింటెడ్ కమిటీ మెంబర్స్ అనేది ప్రధానంగా ఆయన చెప్పారు. సో ఎవరెవరిని అపాయింట్ చేస్తారో అందులో మెంబర్స్ ఎవరు, దాన్ని బట్టి ఆయన తర్వాత ప్రతిస్పందించేటువంటి అవకాశం ఉంది. సో నిజానికి సుబ్రహ్మణ్య స్వామి ఇటు వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా ఈ అంశం పైన ఒక స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరారు. సో వారి వాదనను అంగీకరించిన సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తుకు మొగ్గు చూపింది. ఆ మేరకు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సో వీరంతా విచారణ జరిపి సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. అయితే ఈ సుప్రీంకోర్టు ఎవరెవరిని ఇందులో సభ్యులుగా నియమిస్తుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో వాటన్నిటిని వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి ఒక ఆశాభావంతో ఆయన ట్వీట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.